హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. నేను ఇప్పటివరకు చాలామందికి ఎక్కడైనా ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ బెస్ట్ అప్రిషియేషన్ వస్తుంది, ఎక్కడ అప్రిషియేషన్ రాదు, ఇలాంటి విషయాల్లో చాలామందిని గైడ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ 100% యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ల్యాండ్ కొనేటప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ కొనడం ఒక ఎత్తయితే ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయడం వల్ల మనం కొన్న ఆనందం కంటే కూడా మనము ఇబ్బంది పడటం ఎక్కువైపోతుంది. సో, కాబట్టి ఈ ల్యాండ్ కొనేటప్పుడు నేను ఒక 5 మేజర్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయకూడనివి ఏంటి చెప్తాను. అవి కంపల్సరీ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ల్యాండ్ కొనేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఫండ్‌ని టచ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ల్యాండ్ తక్కువకు రానివ్వండి, లేదంటే బెస్ట్ ప్రైస్‌లో రానివ్వండి, లేదంటే ఒక ఏదైనా ఆఫర్ వస్తుంది, ప్రీ లాంచ్ ఆఫర్ వస్తుంది, మిస్ అయిపోతాం అనుకుంటారు. ఏదైనా అవ్వనివ్వండి. బట్ మీ దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా ఉంటే, మనం ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటాం. ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్‌ని టచ్ చేసే విధానంలో అస్సలు టచ్ చేయొద్దు. ఎందుకంటే ల్యాండ్ కొనడము తర్వాత ఏదైనా మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ల్యాండ్ ఇమ్మీడియేట్‌గా అమ్మలేము. సో, కాబట్టి ఈ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎప్పుడు టచ్ చేయొద్దు. దేని గురించి కూడా. అంటే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా ఒకసారి డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది. ఒక 1 ఇయర్‌లో లేదా 2 ఇయర్స్‌లో అని ఎవరైనా మిమ్మల్ని ఆశ పెట్టి ఇప్పుడు చాలామంది క్రిప్టో కరెన్సీల్లో చాలామంది ఇలా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఒక 1 ఇయర్‌లో దానికి 3 టైమ్స్ అయిపోతుందంటే చాలామంది ఈ ఆహ్, ఈ ఈ యొక్క మాయలో పడిపోయి ఏం చేస్తున్నారంటే ఉన్న డబ్బుని లేదంటే ఎమర్జెన్సీ ఫండ్‌ని అన్నిటిని వేస్ట్ చేసుకొని దాంట్లో పెడుతున్నారు. నష్టపోతున్నారు. సో, ల్యాండ్ కొనేటప్పుడు కూడా ఈవెన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్‌ని టచ్ చేయకూడదు. సెకండ్ వన్, ఎమర్జెన్సీ ఫండ్ టచ్ చేయలేదు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్ అంటే ఒక ఆల్రెడీ మీరు 10 సంవత్సరాల నుంచో, 15 సంవత్సరాల నుంచో చేస్తున్నారు. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ దాన్ని టచ్ చేయొద్దు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం దగ్గరలో మంచి అడ్వాంటేజ్ తీసుకునే టైం వస్తది కాబట్టి మరీ అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ క్రితమే మ్యూచువల్ ఫండ్స్ ఏసాము. బట్ దాని యొక్క వాల్యూ వచ్చి ఒక మా దగ్గర 5,00,000 ఉంది. దెన్ మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ నుంచి ఎక్కడైనా చేసుకున్నారు. ఒక 20 ఇయర్స్ నుంచి ఒక డిసిప్లిన్డ్‌గా సిప్ కడుతున్నారు. ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చేసి ఏదైనా మంచిదుంటే మీరు కట్టొచ్చు. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే ఆ డిసిప్లిన్డ్‌గా వేసిన సిప్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు తీసేసి వేరే దాంట్లో పెట్టేసి కంగారు పడి చేయొద్దు అని నా ఉద్దేశం. అండ్ ఒకవేళ 1 ఆర్ 2 ఇయర్స్ క్రితమే సిప్ ఏసారు. లేదా 3 ఇయర్స్ క్రితమే సిప్ ఏసారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ ఉంది. మీకు ల్యాండ్ కొనేటప్పుడు కొంచెం అమౌంట్ తక్కువొచ్చింది. దెన్ ఇట్ ఈస్ సజెస్టబుల్. మీరు తీసుకోండి. ఆ ల్యాండ్‌కి సంబంధించి ఏమన్నా అమౌంట్ కావాలనుకుంటే ఈ షార్టేజ్‌ని ఇక్కడి నుంచి తీసుకొని చేసుకోవడం అనేది సజెస్టబుల్. థర్డ్ వన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ల్యాండ్ కొనొద్దు. ఎందుకంటే మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ మేబీ ఉండొచ్చు. 15,00,000 ఉండొచ్చు. 20,00,000 ఉండొచ్చు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరికీ కూడా బేస్డ్ ఆన్ దేర్ సాలరీ నుంచి మంచి లిమిట్స్ ఇచ్చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎప్పుడైనా యూజ్ చేస్తే 1,00,000, 2,00,000, 3,00,000 ఒక ఆ లెక్ వరకు ఏదైనా ఇంపార్టెంట్‌గా అడ్వాన్స్‌లు కట్టాల్సొచ్చినప్పుడు లేదా ఏదైనా చేయొచ్చు గానీ, ఒకేసారి మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 15,00,000, 20,00,000 తీసేసుకొని ఒక ల్యాండ్ తీసేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. బికాజ్ ఏంటంటే, మన లైఫ్ అంతా కూడా అన్‌సర్టెనిటీ ఉంటుంది. ఏదైనా ఒకవేళ మనకు కుదరకపోతే లైక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏమన్నా ఆఫీస్‌కి వెళ్ళకపోతే, సాలరీ రాకపోతే, క్రెడిట్ కార్డ్ టైంకి మనం చేయలేకపోతే, ఈ టెన్షన్స్ అన్నీ పడే కంటే కూడా నా ఉద్దేశ్యం ఏంటంటే యూ కెన్ యూజ్ ఇట్ బట్ కాకపోతే దాన్ని తక్కువ వరకు యూజ్ చేయండి. అంటే 1,00,000, 2,00,000, 3,00,000 వరకు దాటొద్దు అనేది మీరు పెట్టుకోండి. అంటే ఒక 15,00,000 ఉన్నా కూడా దాంట్లో అట్‌లీస్ట్ పోనీ 1/4 అనుకున్నా కూడా ఎక్కువే అవుతుంది. సో, కొంచెం తక్కువగానే యూజ్ చేయడం చేసుకోండి. అంటే క్రెడిట్ కార్డ్ అంతా యూజ్ చేసేసి మొత్తం దాన్ని స్వైప్ చేసేసి ఒక ల్యాండ్ కొనేద్దాం అనుకుంటే మాత్రం సజెస్ట్ కాదంట. ఐ మీన్ కార్‌లకి కూడా నేను అదే చెప్తాను. ఒక కార్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్‌లోంచి మొత్తం యూజ్ చేసి కార్ కొనటం కూడా కరెక్ట్ కాదు. సో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనకుండాలి అంటే థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 100% మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు కొనొద్దు. అండ్ సో, ఇంకా అంటే ఫైనాన్షియల్‌గా మనం ఎప్పుడైనా ప్రాపర్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ పీపుల్ ఉంటారు. బిజినెస్ పీపుల్‌కి ఓడీ వస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటారంటే మేము ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తామంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకొని దాన్ని ల్యాండ్ మీద పెడతారు. అది ట్రేడింగ్ వరకు ఓకే. అంటే మీరు తీసుకున్నారు ఒక అమౌంటు అది ఈ ఈ ల్యాండ్ ఒక 5 మంత్స్‌లో ఎగ్జిట్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అనుకుంటే పర్లేదు. అది కూడా రిస్క్ మీరు బేర్ చేయగలనంటే తీసుకోండి. అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ తీసుకొని ల్యాండ్ కొన్న తర్వాత ఒకవేళ లేట్ అయ్యే కొద్దీ ఇక్కడేమో ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టెన్షన్ పడే కంటే కూడా నా సజెషన్ ఏంటంటే బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఒకసారి ప్రాఫిట్ రావచ్చు, ఒకసారి లాస్ రావచ్చు. లేదంటే ఒకసారి మీడియంగా ఉండొచ్చు. మనకు రావాల్సిన పేమెంట్స్ రాకపోవచ్చు.
ఈ ఇష్యూస్ అన్నీ కూడా మన బిజినెస్‌లో ఉంటాయి కాబట్టి సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ టు కన్వర్ట్ ఇంటూ ఎ ల్యాండ్‌లో కనుక చేసుకోవాలనుకుంటే అది మీరు చాలా జాగ్రత్తగా అంటే ఆ రిస్క్ మీరు బేర్ చేయగలిగితే చేయండి. కానీ నా సజెషన్ అయితే మాత్రం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ యూజ్ చేసేసి దీనికి యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే చాలామంది ప్రీ లాంచ్‌లో ఉందనో, లేకపోతే అక్కడెక్కడో తక్కువ రేట్ వస్తుందనో ఎవరో ఒకళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తారంటే అప్పు తెచ్చి మరీ ల్యాండ్ కొంటారు. ఇది చాలా చాలా రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతి టైంలో కూడా చూసాం. అమరావతికి సిటీ వచ్చేస్తుంది. ఇక్కడ రేట్లు పెరిగిపోతాయని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అక్కడ ఎకరము తక్కువలో ఉన్నప్పుడు ఒక 50,00,000, 60,00,000, 1,00,00,000 రూపాయలు ఉన్నప్పుడు బిలీవ్ మీ ఆర్ నాట్ రూ. 2 ఇంట్రెస్ట్, రూ. 3 ఇంట్రెస్ట్‌కి అంటే బిఫోర్ బిఫోర్ ఆ బజ్ ఏదైతే క్రియేట్ అయిందో దాని ముందు తీసుకొచ్చి పెట్టేశారు. సో, సడెన్‌గా మొత్తం తలకిందులయింది. ఆళ్ళు ఇప్పటికి కూడా వడ్డీలు కట్టుకోలేక, అసలు ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అంటే కేస్ స్టడీ కింద చెప్తున్నాను నేను. ఇప్పుడైనా సరే రేపు అమరావతిలో ఏదైనా వస్తుంది. లేదా హైదరాబాద్‌లో ఈ పొజిషన్‌లో వచ్చేస్తుంది. ఈ రోజే పెట్టేయాలి లేకపోతే మిస్ అయిపోతాము ఆపర్చునిటీ. ఇలాంటివి ఏవైనా గనక మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే మాత్రం దాన్ని పోస్ట్‌పోన్ చేసి చూడండి. అంటే ఒక 3, 4 డేస్ వరకు అది కరెక్టా కాదా అనేది మీ బ్రెయినే చెప్తుంది. అంటే ఇమ్మీడియేట్ దానికి ఇంపల్షన్‌కి వెళ్ళిపోకండి. సో, ఇప్పుడే ఇచ్చేస్తే మీకు తక్కువ రేట్‌కొస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మన లిక్విడిటీ కూడా మనం ప్లాన్ చేసుకోగలిగి ఉండాలి. సో, ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది అప్పు చేసి కొనొద్దు. కానీ దీంట్లో ఒక చిన్న క్లాస్ చెప్తాను. అప్పు చేసి కొనొద్దన్నాను. బట్ కాకపోతే పర్సనల్ లోన్ గాని, ల్యాండ్ లోన్ గాని తీసుకొని ల్యాండ్ కొనుక్కోవచ్చు. సో, ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ డిఫరెన్స్ ఏంటి అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి వడ్డీలు తెచ్చుకొని కొనడం అనేది 100% రాంగ్ అయితే, బ్యాంక్స్ నుంచి అప్పు తెచ్చుకొని లేదంటే పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొనుక్కోవడం. ఎందుకు ప్లస్ పాయింట్ అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నారనుకుందాము. అది 5 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. ఈ 5 ఇయర్స్ టెన్యూర్‌లో ఒక 30,00,000 20,00,000 మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు. మీరు కట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు. సో, దీంట్లో ఈ అమౌంట్ మనం పెట్టి ల్యాండ్ తీసుకున్నాం. 5 ఇయర్స్‌లో ల్యాండ్ డబుల్ అయ్యే ప్లేసెసే ఎక్కువున్నాయి. హైదరాబాద్‌లో చెక్ చేసుకుంటే 5 ఇయర్స్ టైంలో నో డౌట్ ల్యాండ్ వాల్యూస్ డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంతుంటుంది? 4,00,000, 5,00,000, 6,00,000 నుంచి 8,00,000 ఉంటుంది. సో, 30,00,000, 60,00,000 అయినప్పుడు ఒక 10,00,000 వడ్డీ అయిందనుకున్నా కూడా మనం బెనిఫిట్ అవుతాం. సో, ఇలాంటి పొజిషన్‌లో మీరు ఫైనాన్షియల్‌గా కొంచెం క్లియర్ ఉన్నారనుకున్నప్పుడు లోన్స్ తీసి కట్టుకోవచ్చు. మార్ట్‌గేజ్ లోన్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఏంటంటే మార్ట్‌గేజ్ లోన్స్‌కి మోర్ టైమ్ ఉంటుంది. అంటే 15 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది మినిమము. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్‌లయితే 2 దగ్గర దగ్గరగానే ఉన్నాయి. సో, మార్ట్‌గేజ్ ప్లాట్స్ తీసుకున్నామంటే మనకి ఈఎంఐ ఒకవేళ తక్కువ అంటే మీ సాలరీ అయితే తక్కువున్నప్పుడు మార్ట్‌గేజ్ లోన్‌కెళ్ళండి. అంటే తక్కువ బడ్జెట్‌లో వస్తుంది కాబట్టి. లేదు నాకు అన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను. లేదంటే ఈజీగా కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఈజీ ఎగ్జిట్ కావాలనుకుంటే మాత్రం పర్సనల్ లోన్‌కి వెళ్ళండి. పర్సనల్ లోన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు తక్కువ రేట్‌కే తక్కువ అంటే 5 ఇయర్స్‌లోనే మీరు దాన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. అదే మీకు మార్ట్‌గేజ్ లోన్ అయితే 15 ఇయర్స్ పడుతుంది. అండ్ ఎప్పుడైనా సేల్ చేయాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడైతే డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎనీ టైమ్ సేల్ చేయాలనుకుంటే ఈజీ అవుతుంది. అండ్ మార్ట్‌గేజ్ లోన్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే మళ్ళీ అది క్లోజ్ చేసుకొని అండ్ దెన్ మీరు మళ్ళీ దీనికి సంబంధించిన అమౌంట్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఇన్వెస్టర్స్ నేను చెప్పే బేసిక్ 5 టిప్స్ మేబీ మీకు యూజ్‌ఫుల్ అవుతాయనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ టిప్స్ ఇవి చేయడం వల్ల మీకు వచ్చే రిటర్న్స్ కంటే కూడా ప్రెషర్ ఎక్కువవుతుంది. అండ్ అంటే మీరు పీస్‌ఫుల్‌గా ఉండలేరు. పీస్‌ఫుల్‌గా లేని ఇన్వెస్ట్‌మెంట్ 100% ఈజ్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది పీస్‌ఫుల్ స్టేజ్‌లో ఇంక్రీజ్ అవుతూ ఉండాలి గానీ, ఒక ప్రెషర్ స్టేజ్‌లో ఇంక్రీజ్ అయినా కూడా మనకి లాస్ అవుతూ ఉంటాం కాబట్టి వాట్స్ మై రిక్వెస్ట్ ఈజ్ ఐ మీన్ పర్సనల్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయొద్దు. దాన్ని తీసుకోవద్దు. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడూ టచ్ చేయొద్దు. ల్యాండ్‌కనే కాదు దేనికి కూడా టచ్ చేయొద్దు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో గనక బాగా లాంగ్ టర్మ్‌లో ఉంటే వాటిని టచ్ చేసుకోకద్దు. అండ్ మీరు అప్పు చేసి ల్యాండ్ అయితే కొనొద్దు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా టేక్ కేర్ తీసుకుంటే ఎందుకంటే చాలామంది కన్సల్టెంట్‌లు ఇవన్నీ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇవన్నీ చెప్తే మీరు వాళ్ళ దగ్గర ల్యాండ్ కొనరు కాబట్టి. సో, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సో, మన లైఫ్ మనకి ఇంపార్టెంటు. మన లైఫ్‌లో మనము ఉండాలి. అండ్ మన ఫ్యూచర్‌కి మంచి ల్యాండ్ అందించాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది అనుకుంటారు గచ్చిబౌలి ఏరియాలో మా ఫాదర్ కొనుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. అలా అనుకుంటారు. బట్ ఇప్పుడు మీరు గనక కొనుంటే మీ పిల్లలు 100% హ్యాపీగా ఉంటారు. సో, మరో గచ్చిబౌలి అయ్యే ప్లేసులు చాలా ఉన్నాయి. అండ్ మీకు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సజెషన్స్ ఎలాంటివి కావాలన్నా కూడా యూ కెన్ అప్రోచ్ మీ. అండ్ నా నంబర్ వచ్చేసి 9391151121. మీరెప్పుడైనా కాల్ చేయండి. లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి. 100% మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. అండ్ హ్యాపీ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ.